దేవుని సన్నిధిలో అంత స్థలం దొరికితే చాలురా అని దావీదు అంతటి రాజే అడుగుతున్నాడు. దేవుని మందిరంలో అంత స్థానం చిక్కటం ఎంత విలువైనదో కొంతమంది నిద్రమోహం వాళ్ళకి అర్థం కాదు. దాన్ని కాలితో తన్నినట్టు పోగొట్టుకుంటారు. విలువలు ఎరగని వాళ్ళు, దాని విలువను ఎరిగిన వాళ్ళు దావీదు వలె గోజాడతారు. దేవుని మందిరంలో నాకంత చోటు దొరికితే చాలని. అందుకే రాజ్యాన్ని ఏలిన రాజైన దావీదు, యెహోవా యొద్ద నేను ఒక్క వరం అడిగి తిని దాన్ని పొందవలెనని నేను ఎంతో కోరుచున్నాను అన్నాడు ఒక కీర్తనలో. ఏ కీర్తన చూపిస్తా? 27వ కీర్తన ఒకసారి తీసుకోండి. 4వ వచనం చదువుతున్నాడు, వినండి. చదువు నాయన. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును. వాళ్ళని ఒక్కసారి ఆ రెఫరెన్స్ తీనినానా మీరు తీయండి. 27:4 కీర్తన, 27వ కీర్తన 4వ వచనం ఒక్కసారి చూడండి నాన్నది. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అబ్బా, నా జీవితకాలమంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. దేవుని మందిరములో అంత చోటు దక్కటం అనేది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. దేవుని సన్నిధిలో ఎవరికైనా అంత స్థానం దక్కితే వాళ్ళకి విలువ అర్థమై సావదు. కొంతమంది సోదరులు ఉంటారు, దేవుని సన్నిధిలో అంత స్థలం దొరికితే చాలురా అని దావీదు అంతటి రాజే అడుగుతున్నాడు. దేవుని మందిరంలో అంత స్థానం చిక్కటం ఎంత విలువైనదో కొంతమంది నిద్రమోహం వాళ్ళకి అర్థం కాదు. దాన్ని కాలితో తన్నినట్టు పోగొట్టుకుంటారు. విలువలు ఎరగని వాళ్ళు, దాన్ని విలువను ఎరిగిన వాళ్ళు దావీదు వలె గోజాడతారు. దేవుని మందిరంలో నాకంత చోటు దొరికితే చాలని. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని అది నేను పొందవలెనని నేను ఎంతో ఆశించుచున్నాను. ఏమిటయా ఆ వరం? ఇప్పటికే 12 మంది భార్యలు ఉన్నారు, ఇంకో 12 మందిని కోరతావా? ఏం కోరుతావు? ఏమిటి ఆ వరం అంటే, నాకేం వద్దు సార్, రాజ్యాలు వద్దు, సింహాసనాలు వద్దు, 12 మంది భార్యలు వద్దు, నాకు ఇల్లు వద్దు, సంసారం వద్దు, నాకేం వద్దు సార్. మరేం కావాలి? ఆయన సన్నిధి కావాలి నాకు. అందుకే ఆ పాట పాడుకుంది. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు. ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు, ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు. సిరి సంపదల ఆశ నాకు లేదు, సిరి సంపదల ఆశ నాకు లేదు. నీ పాద సన్నిధే నాకు చాలు, నీ పాద సన్నిధే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు అని నేను పాడితే కొంతమంది యవనస్తులకి విచిత్రంగా ఉంటుంది. శాలేమన్న దగ్గర వచ్చిన సమస్య ఇదే. పోయి సన్నాసుల్లో గల ఉన్నట్టు చెబుతాడు. అరే చిన్న చిన్న వయసులో ఏవో కోరికలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, ఏవో అంచనాలు ఉంటాయి, ఏవో అది ఉంటుంది, ఏదో ఇది ఉంటుంది. ఆయన దగ్గరికి పోతే ఎక్కడెక్కడున్న వైరాగ్యం అంతా తెచ్చి మన తలకాయలో పెడతాడు. బతుకుల మీదే విరక్తి పుట్టిస్తాడు. శాలేమన్నా అంతే. ఆయన తయారయ్యాడని అందరిని అంతే తయారుగా అమ్మంటాడు. అదే ఏదన్నా దేవుని మందిరానికి పోయినప్పుడు బతుకుల మీద ఆశలు పుట్టేటట్టు మాట్లాడాలి. జీవితం అంటే కొంచెం సంతోషం కలిగేటట్టు మాట్లాడాలి. శూన్యంలాగా మాట్లాడతాడేంది
అంటే ఇప్పుడు దావీదులాకి అందరికి అన్ని వదిలిపెట్టి వచ్చి మందిరాల్లో కూర్చోవటమేనా? అందరూ వచ్చి మందిరాల్లో కూర్చుంటే ఎంతమందికి ఏడబెడతాడు ఆయన ఆహారం? సమస్య ఆయనకే అర్థం చేసుకోవడం పాడలేదు, ఏందేందో చెబుతూ ఉంటాడు అనుకుంటున్నారు కదా. నాకు తెలుసు, అనుకోకపోయినా నేను అనిపిస్తాగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పేది మాత్రం జీవిత సత్యం. ఇక్కడ వయసుతో నిమిత్తం లేదు, వయస్సుతో నిమిత్తం లేదు. ఎందుకంటే లోకములో ఉన్న వాటిని అన్నిటినీ దాదాపు అనుభవించినటువంటి ఒక మహాజ్ఞాని ఒక బంగారం లాంటి మాట చెప్పాడు. ఏంటో తెలుసా? నీ బాల్య దినములయందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, జ్ఞాపకం చేసుకో, ఆయనకు కనెక్ట్ అవ్వు, అంతకు మించిన గొప్పది ఏది లేదని. ఏ దినాల్లో స్మరణకు తెచ్చుకోమన్నాడా? ఇందాక నేను పాడిన లాంటి పాటలు ఎవరు పాడాలంటే అన్నీ సరుకు అయిపోయిన ముసలోళ్ళు పాడాలి అనుకుంటారు సహజంగా. సరుకంతా అయిపోయి కూర్చుంటే లేవలేక, లేస్తే కూర్చోలేక ఆ మంచంలో కూర్చొని వెండి బంగారములు నాకు వలదు అంటే సరుకు అయిపోయిన వాళ్ళు పాడితే బాగుంటుంది. అసలు జీవితం ఇప్పుడే స్టార్ట్ అయితే వెండి బంగారాలు వద్దేంది? దేవుడు చిత్తం అయితే అవన్నీ కావాలి అని మనం ఎదురు చూస్తుంటే ఏవి నాకు వద్దంటే ఆయన ఈకుండా ఎగ్గొడితే పొరపాటును కూడా నేను బాండు అనుకుంటారు కొంతమంది. వెర్రిమొహమా? అసలు రహస్యం అక్కడే ఉంది. దేవుణ్ణొక్కడిని పక్కన పెట్టి, వినండి, దేవుణ్ణొక్కడిని పక్కన పెట్టి జీవితంలో ఏది పొందుకొని ఏది సంతోషంగా అనుభవిద్దామని వెంపర్లాడతారో మనుషులు, వాటిని వేటిని కూడా నిజంగా అనుభవించలేరు పక్క. కానీ దేవుణ్ణొక్కడిని కలిగి ఉంటే దేవుడు భూమి మీద మానవుడి ఆనందమయమైన జీవితానికి సిద్ధపరిచినవన్నీ అందుబాటులోకి తెస్తాడు, అందులో ఉన్న ఆనందాన్ని అనుభవంలోకి తెస్తాడు, ఆ నెమ్మదిని ఇవ్వగలుగుతాడు. నేను చెప్తున్నా, నిజంగా లైఫ్ని ఎంజాయ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే సరిగ్గా దేవునికి కనెక్ట్ అయిన వాళ్ళే ఎంజాయ్ చేస్తారు పక్క. నిజంగా జీవితాన్ని ఆనందంగా అనుభవించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే దేవునికి సరిగ్గా కనెక్ట్ అయిన వాళ్ళే అందులో ఉన్న మాధుర్యాన్ని ప్రాక్టికల్గా అనుభవించగలుగుతారు. ఎందుకంటే దాన్ని అనుభవంలో తీసుకొచ్చి అందులో ఉన్న ఆనందాన్ని మనకు అనుభవంలోకి తీసుకొచ్చేది దేవుడే. దేవుణ్ణి ఒక్కడిని పక్కన పెట్టి ఇక మిగిలినవన్నీ ఎన్ని పోగేసుకున్నా సరే అనుభవించలేడు. ట్రై చేశారుగా, ఏమన్నా పొందారా? చేతులు ఎత్తండి. దేవుడు లేకుండా కూడా నేను మస్తు అనుభవించా అన్నోళ్ళు చేతులు ఎత్తండి, సలాం చేసుకుంటా. ఏం లేదు. ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చి మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని మార్గంలో బతుకుతున్న తర్వాత ఇల్లు, సంసారం, కుటుంబం, బాధ్యతలు, పద్ధతి, 4 రూపాయల సంపాదన, ఒక క్రమం, ఒక విధానం వచ్చిందా రాలేదా? అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? ఎంతమంది ఒప్పుకుంటారు? మళ్ళీ అప్పుడు హద్దు లేదు, అదుపు లేదు, ఇష్టం వచ్చిన టూరేగాం, కానీ ఏం మిగల్లా. కానీ ఈరోజు హద్దులో ఉన్నాం, అదుపులో ఉన్నాం, క్రమంలో ఉన్నాం, క్రమశిక్షణలో ఉన్నాం. కానీ జీవితంలో గతంలో మిస్ అయినవి చాలా ఈరోజు మనం అనుభవిస్తున్నాం పక్కా. కారణం దేవుడు. దావీదు ఏమేమైతే ఆశించాడో, ఎదురు చూశాడో, అవన్నీ ఏవేవైతే తన హృదయంలో వాంఛించాడో అవన్నీ ఓ పక్కన ఉన్నాయి, ఓ పక్కన దేవుడు ఉన్నాడు. ఎవరు కావాలి నీకు? అవి కావాలా, దేవుడు కావాలా? దేవుడే కావాలని పట్టుకున్నాడు పసితనంలోనే చిన్న ప్రాయములోనే దైవభక్తి సాధన చేసుకున్నాడు. ప్రోత్సాహకురాలు తల్లి వాళ్ళమ్మ చెప్పింది, అన్నిటికంటే ఎక్కువ దేవుడురా, దేవునికి కనెక్ట్ అయితే ఏది తక్కువ చేయడురా, జీవితంలో ఉన్న ఆనందాన్ని అనుభవించడానికి మనకు తోడ్పడేవాడు దేవుడే. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా దేవుణ్ణే కేంద్రంగా చేసుకొని బ్రతుకున్న కుమారుడు దావీదు తల్లి నేర్పింది. 2 వచనాలలో దావీదు సాక్ష్యం ఇచ్చాడు, నీ సేవకురాలయ్యా నా తల్లి అని.
అంటే భక్తిపరురాలు. ఆమె గైడెన్సీతో బాల్య దినముల నుండే దేవునికి కనెక్ట్ అయ్యాడు. తంత్రి వాయిద్యం వాయిస్తూ దేవుని ఆరాధన చేసేవాడు చిన్న ప్రాయము నుంచే. ఇప్పుడు మీరు చెప్పండి, పసితనము నుండే దేవునికి కనెక్ట్ అయిన దావీదు పొందనిది ఏమన్నా ఉందా? మనుషుడు అనుభవించాలనుకున్నవన్నిటిని కూడా దావీదు అనుభవించే అనుభవంలోనికి దేవుడు తెచ్చాడు. పసితనములోనే దేవునికి కనెక్ట్ అయిన దావీదుని దేవుడు అరణ్యంలోకి తీసుకెళ్ళి అడవుల్లో గలిపేలా, రాజయోగిలాగా, యోగే కానీ రాజు, రాజయోగిలాగా అన్ని అనుభవంలోనికి తీసుకొచ్చాడు. ఏది ఎలా ఉంటుందో అన్ని రుచి చూపించాడు. ఫస్ట్ దేవుడు, బాగా వినండి, నిజంగా ఇంట్రెస్ట్గా వింటున్నారా లేకపోతే ఏదో దొరికాం కానీ అంటున్నారా? ఎంతమంది ఇంట్రెస్ట్గా వింటున్నారు? చేతులు ఎత్తండి. డౌట్ వచ్చింది నాకు. దేవునికి స్తోత్రం. రైట్. ఫస్ట్ ఎవరు? దావీదుకి దేవుడు. తర్వాత దేవుడు అన్ని లోకంలో దావీదు ఏవేవైతే చూడగోరాడో అవన్నీ అనుభవంలోకి తెచ్చాడు. అనుభవంలోకి తెచ్చి ఫైనల్గా దావీదు దేవుని ముందుకు వచ్చినప్పుడు దేవుడు ప్రశ్నించాడు, ఫస్ట్ నాతో మొదలుపెట్టావు, ఇప్పుడు లోకంలో అన్నీ అనుభవించావు, ఇప్పుడు ఏమర్థమైంది? అయ్యే కావాలా నేను కావాలా? అంటే నాకు అర్థమైంది దేవా, అందులో ఏముందో నాకు అర్థమైంది. ఏమర్థమైంది? ఏమీ లేదని అర్థమైంది. అంతా భ్రమ అని అర్థమైంది. మరి ఇప్పుడు ఏం ఆశిస్తుంది నీ ప్రాణం అంటే, నీ కొరకు నా ప్రాణము ఎదురెదురు చూస్తున్నది, నీ కొరకు నా ప్రాణము ఎదురెదురు చూస్తున్నది. యేసయ్యా, నా యేసయ్యా, మరువలేనయా నీ ప్రేమను. యేసయ్యా, నా యేసయ్యా, విడువలేనయా